శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ పక్షంలో ప్రత్యేకంగా జరిగినటువంటి గ్రహాల మార్పులో గత ఏడాది కాలంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం భాగ్యస్థానంలోకి మారడం జరిగింది. భూతత్వ రాశిలోకి మారడం వల్ల ఒక విధంగా ఈ కన్యా రాశిలోకి గురువు ప్రవేశిస్తే ఎంత శుభ ఫలితాలు జరుగుతాయో అంతకంటే మేలైన ఫలితాలు జరిగే అవకాశం ఉంది. దీనివల్ల కన్యా రాశి అక్కడి నుంచి 5వ స్థానం 9వ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడికి గతంలో జరిగినటువంటి పొరపాట్లు, అవమానాలు, ఇబ్బందుల నుంచి బయటపడడం, ముఖ్యంగా దైవభక్తి పెరగడం, అలాగే సాంప్రదాయాలు, సంస్కృతి మీద గౌరవం పెరగడం, జాతకుడి యొక్క వేషధారణలోనూ జీవన విధానంలోనూ ఖచ్చితంగా మంచి మార్పు రావడం జరుగుతుంది. ఇది స్త్రీలకు ఇంకా అదృష్టకరమైనది. ముఖ్యంగా ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎవరైతే సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ యొక్క కోరిక ఈ సంవత్సరంలో అంటే మే 1వ తారీఖు నుంచి ఎనీ టైం అది నెరవేరే అవకాశం ఉన్నది. అంటే గతంలో మీకు ఒక సంవత్సరం వెనక్కి వెళ్తే మరి శని భగవానుడు ఒక్కడే 6వ స్థానంలో అనుకూలంగా ఉండేవాడు. గురువు అష్టమంలో ఉండడం వల్ల ఏంటంటే దగ్గరికి వచ్చినట్టే వచ్చి మిస్ అవ్వడం జరిగేవి. ఇప్పుడు గురువు కూడా అనుకూలంలోకి రావడం వల్ల, అనుకూలమైన స్థానంలోకి రావడం వల్ల 100% జాతకుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు నెరవేరుతాయి. మేజర్గా సంతానం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఆర్థిక సంబంధించిన విషయాలు కూడా అవ్వచ్చు. సో ఇది మనం గురుగ్రహం గురించి పక్కన పెడితే మరి ఇంచుమించుగా చంద్రుడు భగవానుడు అంటే ప్రతి 2 రోజులకి 2.5 రోజులకి మారుతూ ఉంటాడు కాబట్టి అది పక్కన పెడితే రాశి నుంచి సప్తమం వరకు మరి ఈ ఒకటి రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఇరుక్కుపోవడం, సప్తమ స్థానంలో రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ఇంచుమించుగా మనకి ఈ 10వ తారీఖు మే వరకు కూడా రాహుకేతు యాక్సిస్లో అంటే రాహుకేతు యొక్క బంధంలో ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు కూడా రాహు యొక్క రాశిలోనే ఉండడం వల్ల ఈ 2 గ్రహాలతో పాటు రాహు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. సో ఆ కారణం వల్ల సప్తమ భావ కారకత్వాలైనటువంటి ముఖ్యంగా వైవాహిక సంబంధించిన విషయాలు అంటే వివాహ విషయాలు ప్రక్కన పెడదాం. ఎలాగా మనకి ఇంచుమించుగా మీకు ఇప్పుడు 3వ నడుస్తుంది. ఇంచుమించుగా ఆగస్టు మొదటి వారం వరకు కూడా మనకి వివాహ కార్యక్రమాలు లేవు కాబట్టి సరే వాళ్ళు వివాహ కార్యక్రమాలు లేవు, పెళ్లి చూపులు లేవు, పెళ్ళికి సంబంధించిన ఏ కార్యక్రమం లేదు కాబట్టి దానికోసం ఆ ప్రయత్నాలు పక్కన పెట్టచ్చు. చేసినా కూడా ఉపయోగం లేదు కాబట్టి దాన్ని పక్కన పెడితే ముఖ్యంగా ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళకి మాత్రం భార్యాభర్తల విషయంలో ఏదో ఒక విభేదాలు, ఏదో కారణం వల్ల ఎడబాటు, ముఖ్యంగా మీ యొక్క ఈ వివాహ జీవితంలో ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల కంపల్సరీగా ఎడబాటు వచ్చే అవకాశం ఉన్నది. ఏదన్నా కొంత పరస్పరం మాట్లాడుకొని చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి తప్ప పెద్దగా దాన్ని చిన్న ఇష్యూని పెద్ద చేసుకోవద్దు. ఖచ్చితంగా మాత్రం ఇంచుమించుగా ఈ ఎస్పెషల్లీ మే నెల వరకు కూడా భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు కానీ, మాటలు ఎక్కువ పెంచుకోవడం కానీ, ఇతరులకు తావివ్వకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మనకి ఇంచుమించుగా జూన్ 1వ తారీఖు నుంచి కుజుడు మారిపోవడం వల్ల మీకు ఈ వివాహ సంబంధించిన విషయాలు పెద్ద ఇబ్బంది ఉండదు. అప్పటి వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపార పార్ట్నర్స్ అంటే సాధారణంగా కన్యా రాశి వారికి వ్యాపారం ఎట్టి పరిస్థితులు కూడా కలిసి రాదు. వాళ్ళు ఎలాగైనా ఉద్యోగం చేసుకుంటేనే మంచిది తప్ప పొరపాటున ఏదన్నా ఎవరితో కలిసి
వ్యాపారం చేస్తూ ఉంటే మరి ప్రస్తుతం దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్ విడిపోవడం కానీ, లేదంటే మిమ్మల్ని వాళ్ళు బయటికి తప్పించడం కానీ, ఈ విధంగా ఏదో ఒకటి మీకు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో నష్టం కలిగే అవకాశం వచ్చే అవకాశం ఉంది. సో అది జాగ్రత్త చూసుకోండి. ఇక మరి శుక్రుడు, రవి, బుధుడు కూడా అష్టమంలోకి రాబోతున్నారు. వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమంలో ఉండడం అంటే, రవి అష్టమంలోకి వచ్చినప్పుడు చాలా వరకు హెల్త్ పరంగా ఇబ్బందులు రావచ్చు. అంటే అందరికీ కాదు, వాళ్ళ ఏజ్ని బట్టి హెల్త్ పరమైన ఇబ్బందులు, అలాగే అధికారుల వల్ల చికాకులు, మానసిక అశాంతి లాంటివి కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఒక విధంగా శుక్రుడు ధనాధిపతిగా అష్టమ స్థాన సంచారం ఇంచుమించుగా మే 19 దాకా రవితో కలిసి ఉండడం వలన ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ, ప్రభుత్వ ధనం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది స్త్రీలకి కొంతవరకు ఉపకారాన్ని, మేలు చేసే అవకాశం ఉండదు. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వినొచ్చు, కొన్ని చికాకైన సంఘటనలు జరగచ్చు. అంటే ఎందుకు అష్టమం అన్నది ఏదైనా అకస్మాత్తుగా జరుగుతుంటాయి. మనం ఒకటి తలిస్తే ఇంకోటి జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం మరి మీరు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే వేరే మార్గం ద్వారా వేరే ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది. సో ఏదన్నా మరి దశ ఇంపార్టెంట్ కదా. మరి ఏదో ఖచ్చితంగా మనకి ఇది జరుగుతుంది అన్నాకి దశ మనకి సహకరిస్తూ ఉంటాయి. అంటే మనకు అనుకూలమైన దశ జరుగుతుంటే అప్పుడు ఈ గోచార రీత్యా వచ్చే ఈ శుక్రుడు అష్టమ స్థానంలో రావడం వల్ల మరి స్త్రీలకైతే పుట్టింటి ధనం రావచ్చు, మగవాళ్ళకైతే ఇన్సూరెన్స్ ద్వారా, చిట్ ఫండ్ ద్వారా, ప్రభుత్వం ద్వారా, రుణం ద్వారా ఏదో విధంగా ఆకస్మిక ధనలాభం రావచ్చు. ఎప్పటి వరకు? 19వ తారీఖు మే లోపల రావచ్చు. అది వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. మరి గోచార రీత్యా ప్రస్తుతం ఇండికేషన్ చెప్తూ ఉంటుంది, దాన్ని మనం ప్రయత్నం చేసుకుంటే పని జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఉండడం. అయితే ముఖ్యంగా 6వ స్థానంలో శని అనుకూలంగా ఉన్నాడు, 9వ స్థానంలో గురువు అనుకూలంగా ఉన్నాడు. అంటే లాంగ్ టర్మ్ ఫలితాలు ఓకే. షార్ట్ టర్మ్ ఫలితాలు ఇచ్చే గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా జాతకుడికి వ్యతిరేకంగా ఉండడం వల్ల మరి ముఖ్యంగా కుజ, బుధ, శుక్ర, రవి ఈ గ్రహాలకి అంటే అన్ని గ్రహాలకి మరి 15 రోజులు మీరు పరిహారం చేసుకోవడం కన్నా దాని బదులు మీరు మరి అష్టమంలో ఉన్నటువంటి రవిగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, వీలైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శించి వెంకటేశ్వర స్వామికి తగు విధంగా మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి, స్తోమతను బట్టి ఏదో ఒక పూజా కార్యక్రమం చేసుకోవడం, విష్ణు సహస్రనామం కానీ, గోవిందనామాలు కానీ పారాయణ చేయడం, లేదా ఆదిత్య హృదయం చదువుకోవడం, వీలైతే మరి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల ఖచ్చితంగా జాతకుడు అన్ని సమస్యల నుంచి మరి గురుబలం బాగుంది కాబట్టి బయటపడే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క దోషాలు మనకి ఇబ్బంది పెడుతున్నప్పుడు దానికి వివిధ మార్గాల ద్వారా పరిహారం చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్నా, ఆర్థికపరమైన సమస్యలున్నా, ముఖ్యంగా ఆరోగ్యం బాగోపోయినా ఎక్కువగా శివుడికి వివిధ రకాలుగా అభిషేకాలు చేయడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అది ఇది కన్యాపాశుపతం అని, వరపాశుపతం అని వాటి స్థాయిని బట్టి ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాల సీజన్ ప్రకారం అందరికీ ఉపయోగపడే రెమెడీ ఇది. ఈ మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మంచి మామిడి పళ్ళ యొక్క రసాన్ని తీసి అది శివుడికి అభిషేకం చేయడం వల్ల మరి గురుగ్రహం ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా తొలగే అవకాశం ఉంది. సో ఈ విధంగా మామిడి పళ్ళతో తీసిన రసాన్ని శివాలయంలో విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, సంతానం ఆలస్యం అవడం అలాంటి విషయాలు, అలాగే మరి కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు అంటే శివుడు తలుచుకుంటే ఇవ్వంది ఏముంది. అయితే అంటే గురువుకు సంబంధించినటువంటిది కాబట్టి గురువు కారకత్వాలు అనేటువంటి సంతానం, ఆర్థిక విషయాలు, ఆరోగ్యం, జ్ఞానం, విజ్ఞానం, ముఖ్యంగా విద్యార్థులకి చదువు కావలసినటువంటి ర్యాంక్ రావడం,
ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం కాబట్టి మామూలుగా ఏదైనా ఒక భగవంతుడి కార్యక్రమం చేపట్టినప్పుడు మనం ఎప్పుడన్నా ఒక అమ్మవారు ఉన్నారు, నిమ్మకాయల యొక్క మాలని హారంగా మాలగా వేసినప్పుడు ఎటువంటి మచ్చలేనివి శ్రేష్టమైనవి ఎన్నుకోవడం. అలాగే ఇప్పుడు ఈ మామిడి పళ్ళు కూడా మరి భగవంతుడు సమర్పించాయి కాబట్టి ఏమాత్రం పాడవకుండా చాలా శ్రేష్టమైనవి, ఒరిజినల్గా పండినవి, అంటే ఏదో రంగు వేసి పండించినవి కాకుండా ఒరిజినల్గా పండినవి రసం పిండి ఖచ్చితంగా మీకు విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల 100% ఫలితం రావడం అనేక వేల జాతకాల్లో ప్రూవ్ అవ్వడం జరిగింది. ఒకసారి అంటే ఏదో మొక్కుబడిగా ఏదో ఒకసారి చేసాం అనడం కన్నా ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఒక 3 వారాలు చేసుకోవడం వల్ల ఆ ఫలితం ఇంకా ముచ్చటగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ శివుడికి ఇష్టమైనటువంటి రోజులు సోమవారం, ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు, మనకు కుదరినప్పుడు శనివారం రోజైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ రెమెడీ పర్టికులర్ గురువారం రోజు, అంటే గురువుకు సంబంధించిన పరిహారం కాబట్టి గురువారం రోజు శివాలయంలో శివునికి ఈ మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయడం వల్ల 100% మరి ప్రస్తుతం ఏ సమస్య అయితే ఎదుర్కొన్నారో ఆ సమస్య మరి ఈ ఎండలు తగ్గే లోపల తగ్గే అవకాశం ఉంది. స్వస్తి.